హలో గైస్, నేను మీ భాను ప్రకాష్. ఇవాళ అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన అన్బాక్సింగ్ అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. ఇవాళ ఏంటంటే యాపిల్ వాచ్ అల్ట్రా 2 ఉంటుంది కదా, అదైతే మనం అన్బాక్స్ అయిపోతున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ఒక పెద్ద అన్బాక్సింగ్ అయితే జరగబోతుంది. దగ్గర దగ్గర 90,000 అయితే ఉందన్నమాట దాని ప్రైస్. ఇవాళ తీసుకొచ్చాము. ఇప్పుడు దాన్ని అన్బాక్సింగ్ చేసి డీటెయిల్ రివ్యూ అయితే మీకు ఒకసారి చేస్తాను. సో దాని రిటైల్ బాక్స్ అయితే గైస్ ఇలా వచ్చింది. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను, ఫ్రంట్ సైడ్ చూపిస్తే షాక్ అవుతారనమాట. సో ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ సైడ్ కూడా చూసేద్దాము. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి OnePlus అని ఉంటుంది, కానీ ఇది వచ్చేసరికి యాపిల్ వాచ్ అల్ట్రా 2. సో ఇది రియలా ఫేక్ అనేది, రియల్కి ఫేక్కి మీకు డిఫరెన్సెస్ కూడా ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. అంటే యాక్చువల్గా అయితే ఇది ఫేక్. ఒకసారి మీరు కూడా తెలుసుకోవాలి కాబట్టి నేను ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే తీసుకొస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. లోపల అసలు ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎలా ఉంది వాచ్. ఇదైతే నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, బట్ మీకోసం మళ్ళీ బాక్స్లో అయితే ప్యాక్ చేశాను. ఎలా ఉందనేది మీకు ఒకసారి చూపిస్తాను. దీని ద్వారా మనం కాల్స్ చేసుకోవచ్చు, అండ్ దీని బాడీ ఎలా ఉంది, ఇంకా దీని ద్వారా మనం ఇంకా ఏమేమి చేయొచ్చు, బ్లూటూత్ కనెక్టివిటీ ఎలా ఉంది, ఇది ఆండ్రాయిడ్తో రన్ అవుతుందా, iOS-తో రన్ అవుతుందా, iOS బాగుంటుందా, ఆండ్రాయిడ్ బాగుంటుందా, అసలు ఈ డమ్మీ వాచ్ అసలు మనం తీసుకోవచ్చా లేదనేది మీకు ఒకసారి ఇన్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చూద్దాం. సో గైస్, లెట్స్ గో ఫర్ అన్బాక్సింగ్. సో గైస్, వచ్చిన రిటైల్ బాక్స్ అయితే ఇదనమాట. సో మేజర్గా మనం దీని మీద చూస్తే కనుక ఇక్కడ OnePlus లోగో అయితే వేసారనమాట. అండ్ ఇది వచ్చేసరికి యాపిల్ వాచ్ సిరీస్ 2, అంటే యాపిల్ వాచ్ అల్ట్రా 2 అనమాట. సో ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మీకు బాక్స్లో అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ గా చూస్తే మనం ఇక్కడైతే అల్ట్రా 2 అని మెన్షన్ చేశాడు. టైటానియం కేస్, 49mm డైల్, అండ్ 1 సైజ్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. ఇంక్లూడ్ స్మార్ట్ వాచ్, బ్యాండ్, ఛార్జింగ్ కేబుల్ అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఉంటాయి అనమాట. నాట్ ఆల్ కంపాటబుల్ విత్ ఆల్ ఏరియాస్ అంట. సో ఇప్పుడు మనం మేజర్గా దీని మీద చూస్తే కనుక మనకి మేడ్ ఇన్ చైనా అని చెప్పి అయితే ఇచ్చాడు అనమాట. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అనేది క్లియర్గా అయితే ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ ఓపెన్ చేస్తే కనుక రియల్ వాచ్ అల్ట్రా 2 ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఇచ్చాడు అనమాట బాక్స్ లోపల. సో ఇది వచ్చేసరికి యూజర్ మాన్యువల్ అల్ట్రా 2 అని చెప్పేసి ఇచ్చాడు. అంటే దీని లోపల చూస్తే మనం యూజర్ మాన్యువల్ అసలు ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి అయితే మేజర్గా ఇచ్చాడు అనమాట. ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది. బ్యాక్ సైడ్ కూడా అదే ఉంది. అండ్ దీనికంటూ సపరేట్ అప్లికేషన్ అయితే ఒకటి ఉందన్నమాట. అది iOS కంపాటబుల్ విత్ ఆండ్రాయిడ్ కంపాటబుల్ రెండింటికి. సో నెక్స్ట్ దీని కనుక మనం పక్కన పెట్టేస్తే ఇంకా ఏమైనా చూద్దాము. ఆల్రెడీ ఓపెన్ చేసింది కాబట్టి మీకోసం మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇదన్నమాట మెయిన్ వాచ్ బాక్స్ అయితే. దీని మీద అయితే సేమ్ అల్ట్రా 2 టైటానియం కేస్ అని అయితే మెన్షన్ చేశాడు. సో ఒకసారి ఇది ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే మీకు ఛార్జింగ్ వైర్లెస్ కనెక్టర్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. సేమ్ ఒరిజినల్ యాపిల్ అడాప్టర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది వైర్ అయితే. సో ఇది కూడా పక్కన పెట్టేస్తే వాచ్ అయితే నాకు ఫస్ట్ మేజర్ మైనస్ అనిపించింది ఏంటంటే ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో నేను పెట్టేసాను అనమాట. పెట్టేసిన తర్వాత ఇదైతే రావట్లేదు బయటికి. సో ఇది ఒక మైనస్ అనిపించింది మేజర్గా ఇప్పుడు నాకు. అండ్ సెకండ్, సో ఇది ఒక స్ట్రిప్ ఇచ్చాడు అనమాట మెయిన్గా. నార్మల్గా అయితే ఈ వాచ్ వాటికి దీంట్లో పెట్టేసి ఇస్తాడు. సో ఈ వాచ్ కనుక చూస్తే మనం ఒరిజినల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఉంటుంది అనమాట. సో మీరు చూస్తే ఇక్కడ ఒక స్పీకర్, అండ్ ఇది వచ్చేసరికి అసర్టివ్ టచ్, అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి డైల్, అండ్ ఇది వచ్చేసరికి మెయిన్ పవర్ బటన్ అనమాట. ఇది వచ్చేసరికి మైక్రోఫోన్, అండ్ ఇది వచ్చేసరికి ఎల్సిడి డిస్ప్లే అయితే ఇచ్చాడు. ఎల్ఈడి కూడా కాదు, ఎల్సిడి డిస్ప్లే అయితే ఇచ్చాడు అనమాట. సో బ్యాక్ సైడ్ కనుక చూస్తే మనం ఇక్కడైతే మేజర్ కనెక్టర్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఈ మెయిన్గా మనం మెయిన్ వాచ్లో కనుక చూస్తే యూజ్ చేసుకొని మన యొక్క బాడీ టెంపరేచర్ అన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. బట్ దీంట్లో అయితే అలా లేదు. అండ్ ఇక్కడ కనుక మనం మేజర్ చూస్తే వాచ్ అల్ట్రా 2 45mm డైల్ అని చెప్పి ఇచ్చాడు. ఇదైతే మేజర్గా IP64 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండాలి. బట్ ఇక్కడ కనుక చూస్తే మనం ఇది వాటర్లో పెట్టితే అన్నీ పోద్ది అనమాట, ఎందుకంటే ఫేక్ కాబట్టి. అండ్ ఇది ఒకసారి ఆన్ చేయడానికి ఇప్పుడైతే మనం ట్రై చేద్దాము. సో గైస్, ఒరిజినల్ యాపిల్ వాచ్ సిరీస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఆన్ అయిందనమాట. సో మనం మేజర్గా చూస్తే కనుక ఇది యాపిల్ వాచ్లో ఏంటంటే సిరీస్ అల్ట్రా 2లో ఈ టైం అనేది ఎగ్జాక్ట్గా ఆటోమేటిక్ జీపీఎస్ని యూజ్ చేసుకుని పడుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనమాట. సో గైస్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫెసిలిటీ కూడా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే దీనికి ఇస్తాడని. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాము ఇంకా. సో ఇవన్నీ వాల్ పేపర్స్ అనమాట.
ఇది ఈ వాల్పేపర్ వచ్చేసరికి హర్ష ఆల్రెడీ యూజ్ చేశాడు. సో చూస్తున్నారు కదా, సేమ్ వాచ్ అల్ట్రాలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. టచ్, ఎవ్రీథింగ్, నోటిఫికేషన్స్, స్టైల్స్. అంటే యాక్చువల్గా ఏంటంటే మీరు ఇది ఎక్కడ కనిపెట్టవచ్చు అంటే ఫేక్ అని చెప్పేసి, ఇక్కడ మీరు ఇవి ఉన్నాయి కదా ఈ బీపీఎం ఇవన్నీ, దాంట్లో ఏంటంటే ఒరిజినల్ లుక్ ఇస్తుంది మీకు. ఇక్కడ చూస్తే మీకు హార్ట్ సింబల్ అనేది ఎలా పడుతుందో మీరు ఒకసారి చూస్తున్నారు. సో ముందర ఈ వాచ్ అయితే పక్కన పెట్టేసి ఇంకా బాక్స్ కంటెంట్స్ ఏమన్నా అనేది ముందర ఒకసారి చూసి తర్వాత దీన్ని చెక్ చేద్దాం మనం. సో ఈ బాక్స్లో చూస్తే ఇది కూడా దీంట్లో అయితే ఏం లేదు. అంటే కింద అయితే మనకి ఒకటి ఇచ్చాడు అనమాట. దీంట్లో వచ్చేసరికి యాజ్ యూజువల్ అల్ట్రా 2లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఇచ్చాడు అనమాట. దీంట్లో వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా స్ట్రిప్ అయితే ఒకటి ఉంటుంది. నార్మల్గా అయితే ఒకటే స్ట్రిప్ ఉంటుంది, ఇది ఫేక్ కాబట్టి డ్యూయల్ స్ట్రిప్ అనమాట. ఇది వచ్చేసరికి స్టీల్. సో గైస్ ఇవి కూడా పక్కన పెట్టేసేద్దాము, కింద మించి అయితే దీంట్లో ఏం లేవు. అంటే ఇప్పుడు మనం మేజర్గా వాచ్ గురించి అయితే ఒకసారి మాట్లాడదాము. ఈ వాచ్లో మెయిన్గా ఏంటంటే నాకు నచ్చింది కాల్స్ అయితే మంచిగా ఉందన్నమాట. అంటే కాల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో మంచిగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ కన్నా చూస్తే మనం ఇక్కడ వైఫై సింబల్ అని ఇచ్చాడు కదా, మీకు ఈ వైఫై సింబల్ ఏంటంటే బ్లూటూత్ కనెక్షన్ అనమాట. సో చూసారు కదా, దీన్ని ఆండ్రాయిడ్ అనాలో లేదంటే ఐఓఎస్ అనాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఆండ్రాయిడ్ 1 మీద 2 మీద రన్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉందన్నమాట నాకైతే. అండ్ ఇది ఆన్ చేస్తే ఆటోమేటిక్ బ్లూటూత్ అయితే కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేనైతే ఆఫ్ చేశాను, తర్వాత కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసరికి బ్రైట్నెస్ అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే బ్యాటరీ అనమాట. అండ్ బ్యాటరీ అయితే నాకు మంచిగా అనిపించింది, 1 డే ఫుల్ డే అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసరికి సాంగ్స్, బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు. అండ్ ఇలానే కింద స్క్రోల్ చేస్తే ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. డైల్, నెక్స్ట్ ఫాంట్, లాంగ్వేజ్, నెక్స్ట్ వచ్చేసరికి పవర్, స్కానర్ కూడా ఉంది. బట్ ఇది స్కాన్ చేసుకొని అయితే మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మొబైల్ కనెక్టివిటీ కోసం. అండ్ ఇది వచ్చేసరికి మెయిన్ హోమ్ స్క్రీన్. ఇది వచ్చేసరికి స్టైల్స్ అనమాట, మనకి ఏ స్టైల్ కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. సో ఇలా వస్తుంది అనమాట. సో మొత్తం చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి బ్లూటూత్ అయితే కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. బ్లూటూత్ అయితే ఆన్ చేశాను. అండ్ ఇక్కడ మనం చూస్తే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, అల్ట్రా 2 అని అయితే వచ్చిందనమాట. అల్ట్రా 2 మీద అయితే క్లిక్ చేసి పేర్ చేస్తున్నాను. సో గైస్ ఇక్కడైతే మీకు అల్ట్రా 2 అని వచ్చింది కదా, అల్ట్రా 2 మీద క్లిక్ చేసినప్పుడు పేర్ అవుద్ది అనమాట. పేర్ ఆంగ్లో ఆటోమేటిక్ కనెక్టెడ్, బ్యాటరీ లెవెల్ 40% అనేది ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ మేజర్గా చేయాల్సింది ఏంటంటే, నేను కాల్ టెస్ట్ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. సో ఇప్పుడు మీకు ఒకసారి కాల్ టెస్ట్ అయితే చేసి చూపిస్తాను. నేను ఒకసారి ఉదయ్ కాల్ చేస్తాను. సో గైస్ ఇప్పుడైతే మనం దీని నుంచి కాల్ టెస్ట్ అయితే చేద్దాము. అండ్ మీకైతే ఎగ్జాక్ట్గా మైక్ ఇక్కడ ఉంది, మైక్ కాడ అయితే పెడతాను, వినిపిస్తుంది అనుకుంటాను. ఇప్పుడు ఏంటంటే నేను ఒకసారి ఉదయ్కి అయితే కాల్ చేస్తాను. బ్లూటూత్ నుంచి అయితే కాల్ వెళ్తుంది, కనిపిస్తుంది అనుకుంటున్నాను. హలో ఉదయ్, కాల్ వినిపిస్తుందా? ఉదయ్ కాల్ క్లారిటీ బాగానే ఉందా? అండ్ నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందా నీకు? ఫోన్లో ఎలా అయితే వినిపిస్తుందో సేమ్ అలానే వినిపిస్తుంది. ప్రాబ్లం అయితే లేదు, వాయిస్లో క్లియర్గా అయితే ఉంది కదా? ఓకే. సో గైస్ మీకైతే ఒక డౌట్ రావచ్చు, ఫోన్ ఇక్కడే ఉంది కదా, ఫోన్ ద్వారా ఏమన్నా మాట్లాడేవాడే అని చెప్పేసి. ఇప్పుడైతే ఫోన్ చేస్తాడు అలీం, ఉదయ్ ఫోన్ నుంచి అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ మీ కళ్ళ ముందర ఎక్కడ పెట్టేసి నేను బయటకు వెళ్ళిపోతాను అనమాట. దీంతోనే నేను కాల్ సో గైస్ ఒకసారి చూద్దాము. ఉదయ్ కాల్ చేయి. సో గైస్
కాల్ అయితే వస్తుంది. దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్ ఉందన్నమాట. జస్ట్ వాచ్ ఇలా కదిలిస్తే చాలు లిఫ్ట్ అయిపోతుంది. ఇది ఒక డిటెక్షన్ ఉంది, నాకు మేజర్గా నచ్చింది. అండ్ ఇదిగోండి ఫోన్ అయితే ఇప్పుడు నేను లిఫ్ట్ చేశాను, ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాను. ఒకసారి చూడండి మీరు. హలో హలో ఉదయ్, కాల్ క్లారిటీ ఉందా? వినిపిస్తుందా క్లారిటీగానే? ప్రాబ్లం అయితే లేదు కదా? ఫోన్ అయితే నేను దగ్గర ఒక 10 meters డిస్టెన్స్ లో అయితే పెట్టాను. వినిపిస్తుంది కదా? ఫోన్ 10 meters డిస్టెన్స్ లో అయితే పెట్టాను. ఓకే. సో గైస్, దీని గురించి మేజర్గా మాట్లాడతాను ఇప్పుడు. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 1000 నుంచి 2000 లోపల అయితే మార్కెట్లో అయితే అమ్ముతున్నారు. ఇది వచ్చేసరికి ఫేక్ వాచ్. దీన్ని ఎలా కనుక్కోవాలంటే, దీది ఆండ్రాయిడ్ వాయిస్ మీద అయితే రన్ అవుతుంది. ఈ వాయిస్ వస్తుంటే నాకు ఆండ్రాయిడ్ 9 లాగా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇంకా దీన్ని తీసుకోవచ్చా లేదా అనుకుంటే, ఎవరైతే నేను యాపిల్ వాచ్ తీసుకోలేను, కొంచెం షో చేయాలి అనుకుంటుంటారు చూసావా, సో వాళ్ళకైతే సెట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, దీన్ని మేజర్గా కాల్స్ తప్పించి మనం దేనికైతే యూజ్ చేయలేము అనమాట. అండ్ టైం వచ్చేసరికి కూడా మనం ఆ యాప్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చే అప్లికేషన్, అది కూడా నాకు నచ్చలేదు. దాని ఇంటర్ఫేస్ అంతా గలీజ్గా అయితే ఉంది. అండ్ దీని గురించి మనం మేజర్గా మాట్లాడుకుంటే కనుక బొక్క అనమాట, కొనుక్కోవడం కూడా వేస్ట్. అండ్ ఆ 2000 1000 ఏదైతే ఉంటే వాటి పెట్టి మంచి ఫాస్ట్ ట్యాగ్ వాచ్ ఏదో ఒకటి మంచి కొనుక్కోవచ్చు అనమాట. అండ్ దీనివల్ల యూసేజ్ గురించి మాట్లాడుకుంటే ఓన్లీ కాల్స్, అంతమించి అయితే దేనికి పనికిరాదు ఇది. సో నా రివ్యూ అయితే ఇది. మీరు కొనుక్కుంటారా లేదా అనేది మీ ఇష్టం అనమాట. సో నేనైతే జెన్యూన్ రివ్యూ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే నాకు యాపిల్ వాచ్ కావాలి అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి అనమాట. So guys, thanks for watching. Subscribe for more videos. Do follow, like, subscribe our channel.